అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఆగస్టు మాసము 28వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ప్రసంతి యొక్క స్వరము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనమందు పగటి వేళ చల్లబూట సమయం నందు ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, అప్పుడు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దైవ ప్రసన్నతను కొలత లేకుండా మన యొక్క జీవితం నందు తీసుకుని వచ్చుట ఎలాగూ అనుటను గూర్చి తరచుగా మనము ధ్యానించుచు వచ్చుచున్నాము. దైవ ప్రసన్నతను మీ యొక్క జీవితం నందు స్థిరపరచబడినట్లు కొన్ని సంభవములను, చర్యలను ప్రభు యొక్క ప్రసన్నతో కలిపి మీ యొక్క జీవితంలో అభ్యాసం చేయుడి. ఆనాడు ఆదామును అవ్వయ్యను ఏదైనా తోటలో దేవుడు సంచరించుచున్న స్వరమును విన్నప్పుడు దేవుని యొక్క మధురమైన ప్రసన్నతను గ్రహించిరి. తండ్రి యొక్క సన్నిధిలో పిల్లలు ఆనందించి ఉల్లసించున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో వారు ఆనందించి ఉల్లసించి ఉండవలెను. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినమును సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30 మరియు 31 వచనములు అనుట మన జీవితం యొక్క అనుభవముగా ఉండవలెను. మీరు ఆయన యొక్క ముద్దు బిడ్డలు, ఆయన ఆనందించేటువంటి పాత్రలు, మీ యందు ఆనందించవలను అని ఆయన కోరుచున్నాడు. మీరు ఎక్కడైనా నడిచి వెళుచున్నప్పుడు కూడాను యేసు మీతో కూడా నడిచి వచ్చుచున్నాడు అనేటువంటి గ్రహింపును కలిగి ఉండుడి. ఆయన హస్తమును పట్టుకుని నడుచుచున్నట్లుగా ఊహించుకునుడి. తరువాత ఆయనతో టీవీగా మాట్లాడుచూనే రండి. కారును నడుపుచున్నప్పుడును, కార్యాలయమునందు పనిచేయుచున్నప్పుడును, నడక వంటి వ్యాయాములను చేయుచున్నప్పుడు కూడాను, మిగతా సమయం యందు కూడాను ఆయన సమీపమున ఉన్నట్టుగానే గ్రహించి పనిచేయుడి. క్రీస్తు యొక్క సముఖము మీతో కూడా ఉన్నది అను సంగతిని దృఢపరుచుకున్నట్లు ఏదైనా కొత్త అలవాట్లను ఏర్పరచుకునండి. అప్పుడే మీరు ఎడతెరిపి లేకుండా ఆయనతో సంచరించగలరు, ఆయనకు ప్రసన్నత యందు ఎదుగగలరు. ఒక భక్తుడు చెప్పెను, నేను ఉదయకాలమున లేచి దైవ సముఖమునందు కూర్చుండి దీర్ఘ శ్వాసను పీల్చుకుందును. అప్పుడు ప్రభు యొక్క మధురమైన ప్రసన్నత నాలోనికి వచ్చినట్లుగా గ్రహించేదను. పరలోకపు బలమును శక్తియు నాలో నిలిచియుండునట్లుగా అంగీకరించేదను అని చెప్పాను. దేవుని బిడ్డలారా, మనుషుని శరీరం నందు ఊపిరితిత్తులు అనున్నది ప్రాణవాయువును కలిగి హృదయమును శుద్ధీకరించున్నట్లుగా పరిశుద్ధాత్మ మన అంతరంగ జీవితమును శుద్ధీకరించుచున్నాడు. దైవ ప్రసన్నత పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొనున్నట్లుగా చేయుచున్నది. నేటి ధ్యానమునకై ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహమును కలిగెను. 33వ కీర్తన 5 మరియు 6 వచనములు. నేటి ధ్యానమునకై ఉదయం కీర్తన గ్రంథము 123, 124 మరియు 125 కీర్తనలు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.